కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్ర మహాసంగ్రామంలో మహాజ్వాల శక్తిగా వెలుగొందారని, పీడిత గిరిజన ప్రజలను స్వతంత్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఈ మహనీయుడి స్ఫూర్తితో మనం పురోగమించాల్సిన అవసరమే ఇప్పటికీ ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విజయనగరం సమీపంలోని పాండ్రాంగిలో జన్మించారు. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవటం రాజు జీవితంలో పెను మార్పులే తీసుకొచ్చిందని అన్నారు. కొండలు, అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. దీర్ఘకాలిక సమస్యలపై ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎంత అవసరం మేరకు నిధులు మంజూరు, నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బంజారా కుల సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గురించి చాలా మందికి అనేక విషయాలు తెలిసినటివే. అయితే మేము ఏ రకంగా వ్యవహరించాలనేటువంటి మొదటి గురువు మాకి అల్లూరి సీతారామరాజు గారు. మమ్మల్ని ఆర్గనైజ్ చేయడంలో మమ్మల్ని ఒక పక్కన జంతువులతో పోరాడి, జంతువులతో ఏ రకంగా అడవి ప్రాంతంలో నిలబడుకోవాలి, మన విధి విధానాలు ఏ రకంగా ఉండాలనేటువంటి మాకు తెలిసిన విద్య ఆ కాలంలో. అయితే సమాజంలో మనుషుల రూపంలో ఉన్నటువంటి జంతువులతో ఏ రకంగా మనం నిలదొక్కుకోవాలి, వాళ్ళు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాల నుంచి మనం ఏ రకంగా మనము రక్షించుకోవాలి. బంజారా సేవా సంఘం నుంచి వచ్చిన representatives, rest of the people who are here. First of all, I would like to thank you all for joining us in the commemoration of the birth anniversary of our respected tribal leader, Shri Alluri Sitaramraju. Now we have assembled here not only to remember his actions, but also to continue his ideology. We remember that he was instrumental in bringing the issues of tribal welfare into main political arena. He fought with his full might, with all of his resources against British to ensure that they get a fatal blow in that area. He also always promoted the idea that the tribals are an integral part of the society. He always promoted that the tribals should be given what is their due. He always promoted that the life of tribals should be within the nature. So today we have assembled here to remember him, to commemorate him, to understand what are his contributions in our life, how he is still motivating so many people. We have that after 100 years of death also, we are sitting here remembering one day about his contributions. Compare సంబంధించి కలెక్టర్ సార్ కూడా ఆల్రెడీ ఐ థింక్ 1 year నుంచి ఒక మీటింగ్ లాగా ప్రతి నెలకి ఒక మీటింగ్ రెగ్యులర్ లాగా పెట్టుకున్నారు. దీంట్లో కొన్ని సమస్య సాల్వ్ అయి ఉంటాయి, బట్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఆల్ కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయి, సమస్య మీరు ఏ హైలైట్ చేస్తున్నారు, విత్ దాట్ వి విల్ డిస్కస్ విత్ అవర్ ఆఫీసర్స్. ఆ సమస్య, ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేయడానికి ఏ స్టేజ్ లో ఉన్నాయి, అక్కడ నుంచి ఏ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయాలి, దీనికి స్టేజ్ లెవెల్ అప్రూవల్ ఎక్కడెక్కడ నుంచి రావాలి, మన సైడ్ నుంచి ఏమేమి చేయొచ్చు, ఒక ప్లాన్ లాగా తయారు చేసి నెక్స్ట్ మీటింగ్ లో కొద్దిగా ఇంకా